నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది. దీన్ని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి నామకరణం చేశారు. ఇది సుపరిపాలనో దుష్ట పరిపాలనో ప్రజలకు బాగా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో 1 సంవత్సరం చాలా సుపరిపాలన మేము చేశాము, ఇచ్చినటువంటి హామీలను చాలా వరకు అమలు చేశాము అనేటువంటి మాట మాట్లాడుతూ ఇవాళ తొలి అడుగు అని చెప్పి వారి శ్రేణులందరినీ కూడా జనంలోకి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించాలి అని చెబుతూనే ఇంకో మాట కూడా చెబుతున్నారు. ఒకవేళ కొన్ని పనులు చేయకపోతే ఎందుకు చెయ్యలేదో వివరించమని చెబుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ పనులు చేయలేదు కాబట్టి ఆ చెయ్యని పనులు ఎందుకు చెయ్యలేదో వివరించేటటువంటి సాహసాన్ని చెయ్యాలని ఇవాళ శ్రేణుల మీద పెట్టారు. ఇది చాలా సాహసమైనటువంటి కార్యక్రమంగానే నేను భావిస్తున్నాను, అందరూ భావిస్తున్నారు. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇక్కడ నిన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో వారి సెంట్రల్ ఆఫీస్లో ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, పార్టీలో ఉన్న ముఖ్యుల్ని అందరినీ పిలిచి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి కూడా వారి టీవీలోనే, వారి పత్రికల్లోనే, ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చినాయి. ఒకసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆహ్వానితుల్లో 56 మంది రాలేదట. 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటం వల్ల రాలేదట. మరి ఇంకా ఇతరత్ర పనులు ఎంతమంది రాలేదో ఆ లెక్క అయితే చెప్పలేదు. కానీ విదేశ పర్యటనలో ఉండటం వల్ల 15 మంది శాసనసభ్యులు నిన్న అత్యవసర సమావేశానికి రాకోకుండా గైరు హాజరయ్యారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా కోపం తెప్పించింది. మీరు తానా ఆట అని విదేశాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు మీకు టాటా చెప్తారు అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు. అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కొత్తగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రామాల్లో, పట్టణాల్లో, వారి వారి నియోజకవర్గాల్లో తిరగకపోతే మీరు ఓటమి పాలవుతారు అనే మాట కూడా ఆయనే చెప్పాడు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. అంటే టోటల్గా చాలా పెద్ద అసహనాన్ని నిన్న ఆయన ప్రదర్శించాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. అదేంటంటే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. పూర్తిగా ఏదో 1-2 తూతు మంత్రం చేసి అమలు చేసినట్టుగా నటిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడిగేది ఏంటంటే 1-2 అమలైనట్టుగా నటించే విషయాలను పక్కన పెడితే అమలు కానటువంటి సంక్షేమ కార్యక్రమాలను మీరెందుకు అమలు చెయ్యరు అని ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలో శ్రేణులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకన్నా నాకన్నా వారికి బాగా తెలుసు. ఎమ్మెల్యేలు అంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తున్నది. దానికి కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో డబ్బులు లేనిదే పని చేయటం లేదు. మట్టి, ఇసుక, గనులు ఏముంటే అవి అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకు కూడా లంచాలు తీసుకొని రికమెండేషన్లు ఇస్తున్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు అంటే తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయిందనేటువంటి అంశాలు ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి, అసహనానికి గురయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఆయన మీరు దీన్ని ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు, మీరు చాలా గట్టిగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అలా వెళ్ళకపోతే నా పద్ధతి ఏంటో చూపిస్తాను అనేటువంటి మాటలు కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు. నిన్నే స్టార్ట్ చేశాను, ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. దాంతోపాటు మీరు చూశారు కదా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్నాడు,
గంజాయి అమ్మితే నడ్డి విరగ్గొడతా అన్నాడు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి, గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఇలాంటి ఒక దుష్టమైన పరిపాలననే ఈ సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. కానీ ఎక్కడా కూడా సుపరిపాలనటువంటి మాటలే లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ జరుగుతున్నదనేది వారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాది సుపరిపాలన అని చెప్పి గడప గడపకు వెళ్ళాలి అనేటువంటి పద్ధతుల్లో వారిని పుష్ చేస్తుంటే పాపం పుష్ కాలేకపోతున్నారు. వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవని వారికి అర్థమవుతున్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒక పక్కన అది సుపరిపాలన అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు కదా. ఒక దుష్టపాలన. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను దేన్ని నెరవేర్చలేదు అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలకు గుర్తు చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను మేనిఫెస్టోలో ఏ మేరకు నెరవేర్చారో మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి అని ప్రజలకు మేము చెప్పేటటువంటి పరిస్థితికి మేము వెళుతున్నాం. అది మా ధర్మం. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి కార్యక్రమం ఏం చేస్తుంటే, సుపరిపాలనలో తొలి అడుగని అడుగు వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక విషమమైన పరిస్థితి, ఆ పరిస్థితిని మనం చూడబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్మినిస్ట్రేటర్ అని, పార్టీ మీద పట్టుందని చెప్తుంటారు. కానీ నిన్న పిలిచినప్పుడు 56 మంది ఆహ్వానితులు రాలేదు అంటే ఆయనకి పార్టీ మీద ఎంత పట్టుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 1 సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అధ్వాన్నంగా, చాలా దుర్మార్గంగా సాగింది. ఈ పరిపాలన సుపరిపాలన అనే బ్రాండ్ వేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దానితో పాటు మాది మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అనేది కూడా బ్రాండ్ చేసుకుంటున్నాడు. కానీ ఈ బ్రాండింగ్ మాత్రం ప్రజలకు నచ్చటం లేదనే విషయం రేపు ఆయన తొలి అడుగులో చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.